నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. అసలు నిన్న మొన్న నారాయణ చైతన్య కాలేజీల పైన వచ్చినటువంటి వీడియో పైన చాలామందికి అవగాహన లేక కొంతమంది ఏదో ఆ కామెంట్ రూపంలో తెలియజేయడం కావచ్చు, మరి కొంతమంది మద్దతు తెలుపుతూ మా పిల్లలకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, కాలేజీలలో అధిక ఫీజులు ఉన్నాయా, కాలేజీలని ఎలాంటి నామ్స్ లేకుండా రన్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పాజిటివ్గా కూడా వీడియో కామెంట్లు పెట్టారు. అయితే దానిపైన కొంతమంది పూర్తిగా ఆ వీడియోలో అర్థం కాలేదని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేయడం, అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అడగడం కొంతమంది ఫోన్ల ద్వారా అడుగుతున్నారు. అయితే దానిపైన పూర్తి క్లారిటీ కోసమే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. అయితే నారాయణ కాలేజీలో అసలు ఏం జరిగింది, అడ్వకేట్ క్రాంతి కాలేజీ టీంపై గల దాడికి గల కారణాలు అని చెప్పేసి ఈరోజు టైటిల్. దానికి ఈరోజు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక్కొక్కరిగా చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక వీడియో ద్వారా చేద్దామన్న ఆలోచనతో ఈరోజు మేము ముందుకు వచ్చినాం. అయితే గత వారం కింద ఒక వీడియో కూడా మన ఛానల్లో లైవ్లో వెళ్ళడం జరిగింది. అందులో కూడా చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. మా పిల్లలకు కూడా ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి, అడిగితే ఆ ఇచ్చిన ఫీజును రిటర్న్ ఇవ్వడం లేదు, లేదంటే మాకు ఫోర్స్ వల్ల కావచ్చు, లేదంటే కాలేజీలో సీటు దొరకది ఆలస్యం అయితే అని చెప్పడం వల్ల కావచ్చు, మా పిల్లల్ని జాయిన్ చేసినాక ఫీజు కట్టినాక మేము రియలైజ్ అయినాం, కానీ మా డబ్బు రిటర్న్ ఇవ్వమంటున్నారు. ఆల్రెడీ హాఫ్ అమౌంట్ కట్టినాం కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. సో మా పిల్లల్ని అదే కాలేజీకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఫోన్ల ద్వారా తెలియజేశారు. సరే, అసలు ఆ రోజు విషయానికి వస్తే, ఆ రోజు నారాయణ కాలేజీకి ఎందుకు వెళ్ళాం, ఏం జరిగింది, అసలు అక్కడి కాలేజీ టీం ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే, ఆ రోజు మాకు ఒక ఫోన్ వచ్చింది. అసలు మేము విద్యా సంస్థలకు కావచ్చు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా క్లాసులు నడుస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే నామ్స్ పెట్టిందో, ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ను అతిక్రమించి అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. ఇదేంటి అని అడిగితే వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డుకు కంప్లైంట్ చేసుకోరని చెప్తున్నారని చెప్పారు. కొంతమంది విద్యార్థి సంఘాలు కావచ్చు, కొన్ని పార్టీ నాయకులు కావచ్చు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ ప్రాంతం కలెక్టర్లకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎట్లాంటి చర్య లేదు. వాళ్ళకు మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలియదు, కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేదు. కాబట్టి మీ జనాలకు పూర్తి ఆధారాలు తెలియాల్సిన అవసరం ఉంది. నేను కంప్లైంట్ చేసిన అంటే ఏదో పేపర్ మీద చూపిస్తే సరిపోదు. అసలు అక్కడ విద్యార్థులు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విద్యార్థుల, అలాగే కొంతమంది తల్లిదండ్రుల కంప్లైంట్ మేరకు మేము అక్కడికి స్వయంగా వెళ్ళడం జరిగింది. అయితే ఫస్ట్ వెళ్ళడమే విద్యార్థులతో కొంతమందితో మాట్లాడినాం. అందులో వీడియోలో ఫస్ట్లో స్టార్టింగ్లో చూస్తే ఏర్పడుతుంది. ఆ విద్యార్థులు క్లియర్గా చెప్పారు, మీరు ఏ ఇయర్ బాబు అంటే మొన్న 10th అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అని చెప్పారు. ఇంకొంతమంది విద్యార్థులు ఎందుకంటే ఇప్పుడు ఇంకా క్లాసులు స్టార్ట్ కావు కదా, ఇంటర్మీడియట్ బోర్డు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అంటే వాళ్ళు విద్యార్థులు చెప్తున్నారు, రామ్మని కాల్ చేస్తున్నారు, కాల్ లిఫ్ట్ చేయకపోతే మీ అడ్మిషన్ రద్దు చేస్తాం అని చెప్పేసి మెసేజ్లు పంపిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు కొంతమంది తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు సిబ్బంది కూడా అడిగింది, మీకు ఎవరైతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని మా ముందుకు తీసుకురండి అని చెప్పారు. కానీ ఏ తల్లిదండ్రులైనా, ఏ విద్యార్థులైనా వాళ్ళు చదవబోయే స్కూల్లో కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఫీజు పే చేసిర్రు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందంటే అఫీషియల్గా బయటకు రారు కూడా. వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేయలేం. అన్ని ఆధారాలు ఏదైతే ఆధారాలు అడిగిరో ఆ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రోజు అంటే మాకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పారో అన్ని ఆధారాలు అక్కడ ఉన్నాయి. కానీ వీటిని బయట పెట్టే ప్రయత్నం చేయలేము, ఎందుకంటే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకూడదని ఒక ఉద్దేశంతో. అయితే ఆ ఆధారాలు మీ దగ్గర ఉండి ఏం చేసుకుంటారు, మరి బయట పెట్టాలి కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతుండొచ్చు. అయితే ఈ వీడియో రూపకంగా కావచ్చు, ఆధారాల రూపకంగా కావచ్చు, కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేసిండు. మేము కూడా ఆ కేసుకు భాగంగా ఈ ఆధారాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కోర్టుకు హాలిడేస్ ఉండడం, ఈ కేసు ఇంకా డిలే కావడం, కానీ ఈ లోపే ఆల్రెడీ ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీలు ఓపెన్ చేయాలని చెప్పిందో ఆ డేట్ రావడం, అప్పుడు యథావిధిగా నడుస్తూనే ఉంటాయి క్లాసులు. అయితే సో కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థుల కోరిక మేరకు మేము అక్కడికి వెళ్ళాం, రెడ్ హ్యాండెడ్గా పిల్లలతో మాట్లాడాం. ఆ తర్వాత మనం వీడియోలో కూడా గమనించవచ్చు, ప్రిన్సిపల్ చెప్తూనే ఉన్నాడు, సార్ మేము పిల్లల్ని పంపించేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించేస్తాం, కొంచెం ఆఫీస్లోకి రండి సార్ అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేశారు. కానీ పిల్లల్ని పంపియండి అంటే సడన్గా ఇప్పుడే వెళ్ళిపోమంటే కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులను
ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తీసుకెళ్ళండి. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఉందో అది ఎప్పుడైతే కాలేజీలు రీఓపెన్ చేయాలని చెప్పిందో ఆ సమయం నుండి రూల్స్ ప్రకారం మీరు నడపండి అని చెప్పినాం. ఆ తర్వాత కొంతమంది ఆ స్కూల్ ఏదైతే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ రిక్వెస్ట్గానే మాట్లాడిండు, మేము పిల్లల్ని పంపిస్తాం, మాది మిస్టేక్ ఉందని చెప్పిండు. ఆ తర్వాత కొంతమంది అన్అఫీషియల్గా అంటే ఎవరు అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళకల్లా మాది ఈ పొజిషన్ మేము టీచరో లేదంటే సో అండ్ సో అని చెప్పే పొజిషన్ కూడా వాళ్ళకు ఒక స్టాండ్ కూడా లేదు అక్కడ. అంటే చూస్తున్నారు కదా, ఇందులో ఉంటాడు ఇతను కావచ్చు, ఇతనేమో నేను లెక్చరర్ అని చెప్పిండు. సరే ఓకే, ఈయన స్టాండ్ ఏందో చెప్పలేడు, ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు అక్కడ టీచర్లా మరి అక్కడ ఎంప్లాయీసా అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళ స్టాండ్ కూడా చెప్పలేని పరిస్థితి. నేను పూర్తిగా ఒక నలుగురు వస్తే నలుగురు మేము దీని ఇన్ఛార్జులము లేదంటే దీని ఓనరు, దీన్ని మెయింటైన్ చేసేది నేనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాలేజీలో ఎట్లాంటి విద్య ఉండాలి, తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పిల్లలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలను సొంతంగా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలి. ఈ బట్టి చదువుల వల్ల విద్యార్థులు వాళ్ళ విద్యా వ్యవస్థ కావచ్చు, వాళ్ళ జీవితాలు కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. ఒకరికి బైపీసీ అంటే ఇష్టం, కానీ ఇవన్నీ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంపీసీలో అన్నీ బలవంతంగా చేర్పిస్తారు. ఒకరికి ఇంటి నుండి వెళ్తూ చదువుకోవాలని ఇష్టం, వాడిని బలవంతంగా తీసుకుపోయే కాలేజీలో హాస్టల్లో వేసి చదివిస్తారు. ఒకరికి ఒక కాలేజ్ అంటే ఇష్టం, వాడిని తీసుకొచ్చి ఇంకో కాలేజీలో వేస్తారు బలవంతంగా. ఏదో మన స్టేజ్ చూపించుకోనికో, మన ఆస్తినో లేదంటే మన అంతస్తుని చూపించుకోనికో మన పిల్లలను పెద్ద పెద్ద కాలేజీలో వేయాలని చెప్పేసి అనుకోవడం ఖచ్చితంగా ముమ్మాడికి మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే కోళ్ళను పెంచుతేప్పుడు ఏదైతే కోళ్ళ పారాల్లో వేసి ఆ కోళ్ళను పెంచుతారో, బయట వాతావరణం వాటికి తెలియకుండా వేస్తారో, అదే రీతిలో ఈ నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, మరికొన్ని ఇన్స్టిట్యూట్లు కావచ్చు అదే రీతిలో నడుపుతున్నాయి. అసలు పిల్లల గ్రౌండ్ ఉండదు, సరైన వసతులు ఉండవు. లోపలికి వెళ్తే ఒక జైల్లో ఉన్న వాతావరణం అక్కడ పిల్లలకు కనిపిస్తుంది. సో అట్లాంటి చదువులు చదివి, ఇష్టం లేని చదువులు చదివి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఆ చావులకు కారణం ఎవరు? నా కొడుకు బాగా చదువుకోవాలనుకోవడం వేరు, నా కొడుకు ఇష్టం వచ్చిన చదువు చదువుకోవాలనుకోవడం వేరు. చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది, కానీ అవి బట్టి చదువులు కాకూడదు. వాళ్ళ ఆలోచన 10th దాటిందంటే కొంచెం మినిమం ఏం చదివితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించుకునే సమయం వాళ్ళకి ఇవ్వాలి. ఏది ఆలోచించకుండా డైరెక్ట్ ఫీజు కట్టాలి, ఆ నారాయణనో శ్రీ చైతన్యం ఇంకోటో అందులో డైరెక్ట్ జాయిన్ చేయాలి. వాడు ఆలోచించుకునే వాళ్ళకి పోయి ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను ఇది కాదు కదా అనుకున్నది, నేను వేరే చదువు కదా అనుకున్నది అని చెప్పేసి ఆలోచించుకుంటాడు. మైండ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. చాలామంది ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ అసలు ఎందుకు చనిపోయారు అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి. ఇష్టం లేని చదువు చదివాడు కదా, ఫోర్సుగా చదివించడం వల్లనే కదా. అలా మానసికంగా ఎదిగే విధంగా చేయాలి, కానీ ఏదో మనమే ప్రతిదీ వృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు తల్లిదండ్రులు. కొంచెం దయచేసి అది ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వాస్తవానికి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆ భవిష్యత్తును మధ్యలోనే ఆగిపోయే విధంగా కొన్ని రకాల వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దేశ భవిష్యత్తుకు ఎట్లయితే ఉపయోగపడతారని చెప్పేసి చూడాలి. మీ కుటుంబాన్ని కోసం కావచ్చు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలంటే కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు ఒక సందర్భంలో అవసరం ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి. ఇంకోటి, కాళోజీ రాము విషయానికి వస్తే, కాళోజీ రాము అక్కడికి ఎందుకు వెళ్ళిండు, అక్కడ ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి వీడియోలో కూడా పూర్తిగా ఉంది. ఆయన ఏం మాట్లాడిండు సార్, ఇట్లా అన్అఫీషియల్గా క్లాసులు జరుగుతున్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము వచ్చినాము, మీతో ఎలాంటి గొడవ కూడా మాకు లేదు, మాకు మీతో ఇబ్బంది లేదు, మీరు క్లాసులు రన్ చేస్తారో ఇంకోట ఒకవేళ మీరు తప్పు చేయకపోతే సమాజానికి మీరు తప్పు చేస్తలేరని తెలుస్తుంది కదా అని చెప్పేసి ఒక మంచి విధానంగానే మాట్లాడింది. కానీ అందులో ఉన్న కొంతమంది మూర్ఖులనన్నా వాళ్ళను విద్యాలయంలో ఉంటూ దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ మీడియా అయితే ఏంది ఏదైతే ఏంది అని చెప్పేసి మీదికి వస్తూ అరుస్తూ ఒక వ్యక్తి పైన ఒక 5-6 వ్యక్తులు వస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ తప్పు లేదు కాబట్టి అక్కడ బెదిరే అవసరం కూడా లేదు. పూర్తిగా లోపలికి పోయినప్పటి నుండి బయటకు వచ్చేంత వరకు కూడా మన కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి. కొంతమంది తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అంటే ఛానల్ మీద అనేక రకాలుగా అటు రాము విషయంలో కావచ్చు, కాలేజీల విషయంలో కావచ్చు, ఇటు మల్లన్న విషయంలో కావచ్చు, మరికొన్ని ఎప్పుడు కాళోజీ టీవీ ప్రశ్నించకుండా ఉందో
ఒకసారి పూర్తిగా వీడియోలు చూడాలి. మీకు అంటే ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చని వీడియో ఇవ్వగానే బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు ఇది బీజేపీకి అమ్ముడు పోయింది లేదంటే కాంగ్రెస్కి అమ్ముడు పోయిందని. కాంగ్రెస్ వాళ్ళకి నచ్చని వీడియో ఇవ్వగానే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుడు కామెంట్ ఇది బీఆర్ఎస్ వాళ్ళకి మళ్ళీ అమ్ముడు పోయిందని. మళ్ళీ నాకు మద్దతు తెలుపుతుందని మళ్ళీ నాకు అమ్ముడు పోయిందని చెప్పేసి. అమ్ముడు పోయిన వ్యక్తులు కావచ్చు, అమ్ముడు పోయిన ఛానల్ కావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి గమనించాలి. అమ్ముడు పోతే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంటుండేనో గమనించాలి. అమ్మకానికి సిద్ధంగా ఉంటే కాలేజీని కొనడానికి 100 మంది ఉన్నారు. కానీ వాస్తవానికి అమ్ముడు పోయే అవసరం కానీ, అమ్ముడు పోయే పరిస్థితి కానీ, అమ్ముడు పోయే ఆలోచన కానీ సీనన్నకు కానీ కాలేజీకి కానీ లేదు. ఒకసారి గమనించాలి. రేవంత్ రెడ్డి సన్నవడ్ల పైన 500 బోనస్ ప్రకటించినాక స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళే ఛానల్ ఏదైనా ఉందంటే అది మేమే. కాలేజీ టీవీ వెళ్ళింది, రైతులను అడిగింది మీకు దీనివల్ల నష్టమా లాభమా, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, మీ గొంతు వినిపించే అవసరం ఉంది, మరి ఓట్ల సమయంలో ఏం చెప్పిరు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి అడిగే ప్రయత్నం. రైతుల దగ్గర స్వయంగా వెళ్ళాం, గ్రౌండ్లోకి వెళ్ళాం. రైతుల దగ్గరికి వెళ్తే అయితే రైతులు అయితే డబ్బులు ఇయ్యరుగా, రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. వాస్తవానికి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము తిరిగినాం. ఇక్కడ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది, మార్పు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పినాం. సో ఆ మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ కొంతమంది కోరుకుంటారు అంటే ఎలక్షన్ల సమయంలోనే వస్తారు, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు రారు, ఎవరు మా సమస్యలను చూపించారని చెప్పేసి అన్నారు. లేదు, అది ఖచ్చితంగా ముమ్మాడికి తప్పే, మీ సమస్యను ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం మాకుంది, చూపిస్తాం, మీ గొంతుగా మేము నిలబడతామని చెప్పేసి భరోసా కల్పించడానికి నాడు రైతుల దగ్గరికి వెళ్ళాం. సరే ఆ వీడియోలు చూడండి. ఇలా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెడితే దేనికో అమ్ముడు పోయినట్టు కాదు, నిజాలను చూపిస్తున్నాం. అదే కాంగ్రెస్ ఏదైనా మంచి చేస్తే దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తున్నాం. దాన్ని మేమే హెడ్లైన్ చెప్పి కాంగ్రెస్ చేసిన పనిని ఈ గొప్ప పని అని చెప్పేసి మేమే చెప్తున్నాం. తప్పు ఉంటే తప్పని చూపిస్తున్నాం, ఒప్పు ఉంటే ఒప్పని చూపిస్తున్నాం. దాంట్లో ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎవరికి నష్టమైతే ఏం లేదు. అందరూ కష్టపడే వాళ్ళే, ఏదో ఒక రకంగా కష్టపడి పని చేసుకొని బతకగలిగే వాళ్ళే. ఎవరి దగ్గరనో లొంగిపోవాలనుకుంటే ఇప్పటికే లొంగిపోతుండే. కాళోజీ రాము ఏదైతే ఉందో ఆయనకు అనేక ఆఫర్లు ఉన్నాయి. కానీ ఏ ఛానళ్ళకు అయినా ఎవరికో ఒకరికి పని చేయాల్సి వస్తుంది. ఇక్కడైతేనే నిజాన్ని నిర్భయంగా చూపించే అవకాశం ఉంటుంది. మా గొంతును మాకు నచ్చినట్టుగా వినిపించాల్సి ఉంటుంది. ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో దాన్ని వినిపించడానికి మాకు ఎలాంటి అంటే స్టాఫ్ నుండి కావచ్చు, ఏదైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ నుండి కావచ్చు, మళ్ళీ మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఇబ్బంది అయితే ఇబ్బందిగానే చూపించమని చెప్పేసి మాకు ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి అతి తక్కువ జీతాలకి ఇక్కడ పనిచేస్తున్నాం. రాము కూడా అనేక ఆఫర్లు ఉన్నాయి, లక్షల్లో ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన పోడు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. అది ఆయన నిజంగా ఇవాళ ఇది చూపించాలి, ఇది సమస్య అనుకుంటే వేరే ఛానల్లో వాని పర్మిషనో లేదంటే వీని పర్మిషనో తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. తప్పైతే తప్పే, ఒప్పైతే ఒప్పే, చూపించుకోమని చెప్పేసి ఫుల్ రైట్స్ ఇచ్చేసారు. ఇంకేం కావాలి? ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టంగానే కొంతమందిని తయారు చేసుకొని నెగిటివ్ కామెంట్స్ పెట్టంగానే ఆగిపోతారు అనుకుంటే ఆగిపోయే వ్యక్తులు అయితే ఇక్కడ లేరు. ఎందుకంటే వ్యవసాయ కుటుంబం, నా విషయానికి వస్తే నేను వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, అందరిది ఇక్కడ ఉన్న వాళ్ళందరిది మధ్యతరగతి కుటుంబం. కష్టాలను చూసిన వాళ్ళు, కష్టాలను చూపించాలి, బయట ప్రపంచాన్ని చూపించాలన్న ఆలోచన ఉన్నోళ్ళు. సో అయిపోయే ప్రసక్తి అయితే లేదు. దయచేసి మిత్రులారా, ఒక కామెంట్ పెట్టే ముందో లేదంటే ఇంకో ఏదైనా మాట అనే ముందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి అమ్ముడు పోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇక్కడ ఒకసారి మా ఆఫీస్కి రండి, మీకు ఏదైనా డైరెక్ట్ మీకు ఇబ్బంది ఉంటే మా ఛానల్లోకి ఇది వస్తుంది, దీనివల్ల ఇబ్బంది ఉంది, సో అండ్ సో అని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్ ఆఫీస్కి రండి. మా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది. ఆఫీస్కి వస్తే మీకు డైరెక్ట్ స్వయంగా చెప్తాం కదా. మా ఆఫీస్కి వస్తే మా వాతావరణం తెలుస్తుంది, మేము ఎలాంటి పరిస్థితులు ఇక్కడ పని చేస్తున్నాము, ఇక్కడ ఉన్న మా సిస్టమ్లు ఎట్లున్నాయి, మా ఎంప్లాయీస్ ఎట్లున్నారు అని చెప్పేసి మీకు స్వయంగా అర్థమవుతుంది. ఎక్కడో ఉండి కామెంట్ పెట్టడమో, ఎక్కడో ఉండి ఏదో చేయడమో, బయటకు తప్పుడుగా స్ప్రెడ్ చేయడం, ఇలాంటి పనుల వల్ల నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఇంకోటి నారాయణ కాలేజ్ విషయానికి వస్తే దీనికంటే ముందు ఒకటే, ఎవరైనా అంటే కాలేజీ పరిస్థితి ఎలా ఉంది, ఏంది, ఈ టీవీ ఛానల్ ఎట్లా నడుస్తుంది, రన్ చేస్తుండ్రు, ఎట్లా వాళ్ళకి ఏంది అని చెప్పేసి అనుకుంటే స్వయంగా మా నెంబర్కు వాట్సాప్లో కానీ హాయ్ అని పెట్టండి. మా ఆఫీస్కి రావాలంటే రండి. మా మీద మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని స్వయంగా తెలుసుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం మాకు ఉంది. ఎందుకంటే 10 మంది సమస్యలు బయటకు తీసుకురావాలంటే మాకు ఎన్ని ప్రశ్నలు వచ్చినా వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాకు ఉంది. అది కొంతమంది అంటుంటారు కామెంట్లో రిప్లై ఎందుకు ఇస్తలేరు, భయపడుతారు అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ ఉన్న సమయం తక్కువ, పని ఎక్కువ. ఎందుకంటే ఎంప్లాయీస్ తక్కువ మంది ఉంటారు, వాళ్ళు కష్టపడాలి, పని అయిపోవాలి, పూర్తి అయిపోవాలి ఇన్ టైంలో. సో రిప్లైలు ఇచ్చే అంత సమయం ఎవరికి లేదు. సో మిత్రులారా, మీరు ఇక్కడికి వస్తే స్వయంగా వస్తే మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు అన్నీ మీకు ఏర్పడతాయి. కాబట్టి మా ఆఫీస్ నెంబర్కి మీరు
మెసేజ్ చేసి మీ ఆఫీస్కి రావాలనుకుంటున్నా అంటే మేము లొకేషనే పెడతాం డైరెక్ట్, దాచుకునేది ఏం లేదు. నారాయణ విషయానికి వెళ్తే అక్కడ దాడికి ప్రయత్నం చేసిర్రు, అది అందరికీ తెలిసిందే వీడియో. అక్కడ రాము ఇంకోరో డైరెక్ట్ అడిగింది ఒకటే, నా తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ ఈ విద్యార్థులు నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి, దేశ భవిష్యత్తు కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, అది ఇక్కడ తాకట్టు పడుతుంది. సో విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నా సమాజానికి నా తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ ఆయన గొంతు విప్పడం. దీనిపైన వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏదో అరుచుకుంటూ గోల చేసుకుంటూ ఏదో చేద్దామని, ఏదో పోట్రీ చేద్దాం, వీళ్ళని ఏదో నెగిటివ్గా పోట్రీ చేద్దాం బయట ప్రపంచానికి అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మన కెమెరాలు ఇక్కడ అవ్వలేవు. నిజాలని తెలుసుకోవాలి. నారాయణ కాలేజీలో జరిగింది అయితే అది మేము అక్కడ తల్లిదండ్రుల విన్నపం మేరకే, విద్యార్థుల విన్నపం మేరకే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా సొంత ప్రయోజనాలకు ఇంకోటో కాదు, అక్కడ కాలేజ్ ఉన్నట్టు కూడా మాకు ఇంతవరకు తెలియదు. అక్కడ తల్లిదండ్రులే స్వయంగా అక్కడ 3rd ఫ్లోర్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రోజు మేము 3rd ఫ్లోర్లో ఉన్నాం, ఒకసారి రండి మా పరిస్థితి చూడండి అని చెప్పేసి స్వయంగా మెసేజ్ చేసారు. అక్కడ కాలేజ్ ఇక్కడనే ఉందని చెప్పేసి లొకేషన్ పెట్టారు. అసలు హైదరాబాద్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయో కూడా మాకు తెలియదు. హైదరాబాద్లో నారాయణ ఎన్ని ఉన్నాయి, శ్రీ చైతన్య ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పూర్తి సంఖ్య మా దగ్గర లేదు. అక్కడ కాలేజ్ అక్కడ ఉన్న అసలు లోపల ఏదో గల్లీలో ఉంది, అది అక్కడ కాలేజ్ ఉందని కూడా ఎవరు అనుకోరు. బయట బోర్డు కూడా ఏం లేదు. మేము అక్కడ స్టూడెంట్స్ మరికొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది, మా పిల్లల్ని స్కూల్ స్టార్టింగ్లో కాలేజీలు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు నువ్వు పంపిస్తాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాంటి డేట్ పెట్టింది కదా అని చెప్పేసి అంటే తల్లిదండ్రులకు డైరెక్ట్ మీ పిల్లల్ని మీరు తీసుకోవచ్చు, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ అమౌంట్ అయితే రీఫండ్ కాదని చెప్పేసి బెదిరించేసరికి మధ్యతరగతి కుటుంబం పిల్లలు చదవాలని చెప్పేసి ఎన్నో కళలు కానీ ఉంటారు, వాళ్ళకు 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిరంటే 50,000 అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి చాలా పెద్ద అమౌంట్, పెద్ద ఎత్తున అమౌంట్. అది వాళ్ళ కొడుకు భవిష్యత్తుగా కనిపిస్తుంది ఆ 50,000. మరే మార్గం లేకుండా కొడుకుకి ఇష్టం ఉన్నా లేకున్నా అక్కడికి పంపించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడ్డది. సో తల్లిదండ్రులు అన్ని రకాలుగా ఆలోచించుకొని ఈ కాలేజే నారాయణ అని చెప్పేసి నారాయణ మీదే మనం ఫైట్ చేస్తున్నామని కాదు, మనకి ఎక్కడి నుండి వచ్చిందో కంప్లీట్, ఎక్కడి నుండి వాళ్ళకు మన అవసరం వచ్చిందో అక్కడికి వెళ్ళాం. కానీ మరే కాలేజ్ అయినా సరే మీ పిల్లల ఇష్టంతో అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. నిజాలను తెలుసుకొని ఒక మనిషి మీద బురద చల్లే ప్రయత్నం చేయండి. అసలు బురద చల్లకుండా ఉంటే బాగుంటుంది. ఒకరికి నచ్చకపోతేనో ఒకరికి నచ్చని వీడియోలు వేస్తేనో తప్పుడు వ్యక్తులు అని చెప్పేసి అనుకోవడం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఒక చేతి వేళ్ళే ఒక రకంగా ఉండదు, ఒక వ్యక్తులు కూడా అట్లనే ఉంటారు, వ్యవస్థ కూడా అట్లనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కాలోజీ టీవీ అయితే ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, 10 మందికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మా గొంతు అక్కడ వినిపించే ప్రయత్నం చేస్తాం. ఎవరెన్ని అడ్డంకులు చేసినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా, మరే ప్రయత్నాలు చేసినా ఈ గొంతులు అయితే ఆగాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ మాకు మద్దతుగా నిలిచి మాకు సపోర్ట్గా ఉన్నవారు, మా వీడియోలను చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా చివరిగా ఒకటే మాట, తల్లిదండ్రులు ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తు ఎట్లయితే బాగుంటుంది, మీ పిల్లలు ఎట్లయితే సంతోషంగా ఉంటారు, మీ పిల్లలు ఎట్లయితే మెరిట్లో పాస్ కావాలని ఆలోచించకుండా సొంతంగా పాస్ కావాలన్న ఆలోచనలో మీరు ఉండాలి, మీరు ఆలోచన చేయాలి, ఆ దిశగా మీ పిల్లల్ని కూడా నడిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాలేజీ టీవీ నుండి చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.